దేవునికి స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు సువార్త మతపరమైన సందేశం కాదు, అది దేవుని కృప యొక్క శుభవార్త. ఇది ఆయన ప్రేమ, ఆయన అనుగ్రహం మరియు మానవాళి పట్ల ఆయన దయ యొక్క ప్రకటన. దేవుని కృప యొక్క సువార్తను ప్రకటించడం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షించబడ్డారు అని లేఖనాలు చెబుతున్నాయి ప్రియులారా. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన మంచితనం మానవులకు పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. దేవుడు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు మరియు నమ్మే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవితాన్ని పొందేలా ఆయన తన కుమారుని ఇచ్చాడు ప్రియులారా. వినుట వల్ల విశ్వాసము కలుగును, అది క్రీస్తు మాట వలన కలుగుతుంది గనుక సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం ద్వారా వినిన వారు మరి ఈ రక్షణ సువార్తను వారు పొందుకుంటారని, ఈ కృపా సువార్తను వారందరూ పొందుకుని నిత్య జీవం పొందుతారని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును.